హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నేను ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఇవాళ ఎందుకు అలా చేశాను, నాకు తెలుసు అది తప్పు అని, కానీ అయినా చేశాను అని. ఆ క్షణంలో మీకు అనిపించిందా, దేవుడు నిజంగా ఉన్నాడు అంటే ఆయన అప్పుడు నన్ను ఎందుకు ఆపలేదు అని? ఈ ప్రశ్న చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఈ ప్రశ్నలో మానవ జీవితం యొక్క మొత్తం రహస్యం దాగి ఉంది. స్వేచ్ఛ అంటే ఏమిటి, బాధ్యత అంటే ఏమిటి, దేవుడు మన జీవితంలో ఎంతవరకు జోక్యం చేసుకుంటాడు, మనం ఎంతవరకు స్వతంత్రులం? ఈ యొక్క ప్రశ్న అన్ని కోణాల నుండి అర్థం చేసుకుందాం. ప్రేమానంద్ మహారాజ్ బోధనలు, భగవద్గీత జ్ఞానం, ఆధునిక మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం మరియు మన రోజువారీ జీవితం అన్నిటినీ కలిపి ఈ ప్రశ్నకు సమగ్రమైన సమాధానం వెతుకుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిక్ చేయడం అకస్మాత్తుగా జరగలేదు. మీకు ఈ ప్రశ్న మీలో, మీ మనసులో కూడా ఉంది అని నాకు తెలుసు, కాబట్టి తొందర వద్దు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు అనే ప్రశ్న 3 రకాల మనుషులు వస్తుంది. మొదటి రకం, దేవుణ్ణి నమ్ము తప్పు చేసి బాధపడే వ్యక్తి. ఈ వ్యక్తికి నిజంగా పశ్చాత్తాపం ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేశాను అని కుమిలిపోతాడు. ఆయన మనసులో ప్రశ్న పుడుతుంది, దేవుడు నన్ను ఆపి ఉండవచ్చు కదా అని. రెండవ రకం, దేవుడున్నాడా లేడా అని అవమానించే వ్యక్తి. ఈ వ్యక్తి ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి అడుగుతాడు, సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఇవన్నీ జరగడానికి ఎందుకు అనుమతిస్తున్నాడు అని. మూడో రకం, తాత్విక జిజ్ఞాస కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తికి దేవుడు, స్వేచ్ఛ, కర్మం, మోక్షం ఇవన్నీ అర్థం చేసుకోవాలని ఉంటుంది. మీరు ఏ రకానికి చెందుతారు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఏ కారణంతో ఈ ప్రశ్న మీకు వచ్చిన సమాధానం మాత్రం ఒకటే, మరియు ఆ సమాధానం మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ ప్రశ్న కొత్తదేమి కాదు. వేల సంవత్సరాల క్రితం నుండి మనుషులు ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. రామాయణంలో సీతమ్మ అడవిలో ఉన్నప్పుడు ఆమెకు ఈ ప్రశ్న కూడా వచ్చింది, నేను అన్ని ధర్మాలు పాటించాను, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని. మహాభారతంలో పాండవులు అడవిలో నివాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు అడిగాడు, మేము ధర్మ మార్గంలో నడిచాం, అయినా మాకు ఈ కష్టాలు ఎందుకు? బైబిల్లో జాబ్ అనే సత్పురుషుడు తన కష్టాలను అదే ప్రశ్న అడిగాడు. ఆధునిక కాలంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత లక్షలాది మంది అడిగారు, దేవుడు ఉంటే ఈ హింస ఎందుకు జరిగింది అని. ఈ ప్రశ్న చాలా పాతది, కానీ ప్రతి తరానికి కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రశ్న మనిషి అనుభవం నుండి పుడుతుంది, పుస్తకాల నుండి కాదు. ఒకరోజు ఒక సాధారణ మనిషి ప్రేమానంద్ మహారాజ్ దగ్గరికి వచ్చాడు. ఆ మనిషికి చాలా సుఖంగా అనిపించాడు. ఆయన కళ్ళల్లో ఒక సందేహం కనిపించింది. మహారాజ్ ముందు కూర్చొని అతను అడిగాడు, మహారాజ్జీ, మీరు చెప్తారు దేవుడు తన తండ్రి అయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనం ఆయన పిల్లలం. కానీ ఒక తండ్రి తన పిల్లవాడు తప్పు చేయబోతే వద్దు అంటాడు కదా, ఆపుతాడు కదా. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఆపడం లేదు? రోజు నేను తప్పు చేస్తున్నాను, నాకు తెలుసు అది తప్పు అని, కానీ నేను చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఆపడు అని. అక్కడ ఉన్న అందరూ నిశ్శబ్దంగా చూశారు. ఈ ప్రశ్న అందరి మనసులో ఉన్నది, కానీ అడగడానికి సాహసం ఎవరికీ లేదు. ప్రేమానంద్ మహారాజ్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత చిరునవ్వు నవ్వి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఫ్రెండ్స్, ప్రేమానంద్ మహారాజ్ చెప్పిన మొదటి ఎగ్జాంపుల్ చాలా శక్తివంతమైనది. ఆయన ఇలా అన్నారు, ఊహించుకో, మీ ఇంట్లో పెద్దలు మీరు 100 రూపాయలు ఇచ్చి మార్కెట్ కు పంపారు. ఆ డబ్బు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఆ డబ్బుతో ఏం చేయాలి? పండ్లు కొనాలా, స్వీట్లు కొనాలా, పేదవారికి ఇవ్వాలా, లేదా జోదమాడాలా, లేదా మద్యం కొనాలా, దొంగతనానికి ఉపయోగించాలా? ఇచ్చిన వ్యక్తి మీకు డబ్బు మాత్రమే ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది పూర్తిగా నీ నిర్ణయం. అది ఇప్పుడు ఆలోచించండి, ఆ 100 రూపాయలు ఏమిటి? ఆ 100 రూపాయలు మన జీవితం, మన శరీరం, మన మనసు, మన శక్తి, మన సమయం, మన బుద్ధి. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చిన 100 రూపీస్. ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా లోతైన విషయం ఉంది. ఒక ప్రశ్న అడుగుతాను, మీ జీవన సాధారణానికి మీకు ప్రేమగా ఉంటే ఆ ప్రేమ నిజమైనదా? అవును అనుకుందాం. కానీ ఇప్పుడు ఆమెను ఒక గదిలో బంధించి నన్ను ప్రేమించు అని చెప్పామనుకోండి, ఆ ప్రేమ నిజమైనదా? కాదు. ఎందుకంటే స్వేచ్ఛ లేని చోట ప్రేమ ఉండదు, స్వేచ్ఛగా ఎంచుకున్న చోటే ప్రేమ ఉంటుంది. అదే విధంగా దేవుడు మనల్ని రోబోలుగా చేసి నన్ను ప్రేమించు, నా అజ్ఞానాలను పాటించు అంటే అది ప్రేమ కాదు, అది యాంత్రికత. దేవుడు మనల్ని స్వేచ్ఛగా వదిలాడు, ఎందుకంటే ఆయనకు మన స్వేచ్ఛమైన ప్రేమ కావాలి, బలవంతంగా పొందిన విధేయత కాదు. ఫ్రెండ్స్, స్వేచ్ఛ మరియు బాధ్యత ఒక నాణ్యానికి 2 వైపులు. ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందో అక్కడ బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు కారుగా నడపడానికి లైసెన్స్ ఇచ్చారు, రోడ్డుపై స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, కానీ నిబంధనలు పాటించాలి. నిబంధనలు పాటించకపోతే ప్రమాదం జరుగుతుంది, అది మీ బాధ్యత. ఒక వ్యక్తి
వ్యక్తికి వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. న్యాయంగా చేయవచ్చు, అన్యాయం చేయవచ్చు. న్యాయంగా చేస్తే అభివృద్ధి చెందుతాడు, అన్యాయంగా చేస్తే పతనమవుతాడు. ఆ పరిణామం వారి బాధ్యత. దేవుడు మనకు జీవితం ఇచ్చాడు. మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. మంచి చేస్తే సుఖం ఉంటాడు, చెడు చేస్తే కష్టాలు వస్తాయి. కర్మఫలం అనుభవించాలి. ఆ పరిణామాలు మన బాధ్యత. దేవుడు మనల్ని ఆపకపోవడం మన శత్రువు చేసే పని కాదు, అది మన నిజమైన తండ్రి చేసే పని. ఒక తండ్రి తన పిల్లవాడికి సైకిల్ నేర్పించినప్పుడు పిల్లవాడు పడకుండా చేస్తే సైకిల్ నేర్చుకుంటాడా? పడతాడు, నొప్పి పడతాడు, మళ్ళీ లేస్తాడు, నేర్చుకుంటాడు. అదే జీవితం. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా ముఖ్యమైన పోలిక చూద్దాం. రోబోట్ కు ప్రోగ్రామ్ చేసినట్లే చేస్తుంది, తప్పు చేయదు. ఎందుకంటే చేయడానికి స్వేచ్ఛ లేదు. మంచి చేయలేదు, ఎందుకంటే అది కూడా ప్రోగ్రామ్ మాత్రమే. రోబోట్ కు పుణ్యం లేదు, పాపం లేదు, బాధ్యత లేదు. మనిషికి ఆలోచించే శక్తి ఉంది, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. మంచి చేయవచ్చు, అది నిజమైన పుణ్యం ఉంటుంది. చెడు చేయవచ్చు, అది నిజమైన పాపం. పరిణామాలు అనుభవించాలి, అదే కర్మ. దేవుడు మనల్ని రోబోలుగా చేయలేదు, ఎందుకంటే ఆయన మనకు ఒక అద్భుతమైన వరం ఇవ్వాలనుకున్నాడు. ఆ వరం ఏమిటంటే స్వంత నిర్ణయాలు తీసుకోగలిగితే శక్తి, స్వంత జీవితాన్ని నిర్మించుకోగలిగే అవకాశం, తప్పు నుండి నేర్చుకోగలిగే సామర్థ్యం ఇచ్చాడు దేవుడు మనకి. ఫ్రెండ్స్, ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఏదైనా తప్పు చేసే ముందు మీ లోపల ఒక స్వరం వినిపించలేదా? వద్దు, అది తప్పు అని, ఈ పని చేయకు, ఆగు అని. ఆ స్వరం ఏమిటి? ప్రేమానంద్ మహారాజ్ ఇలా చెప్పారు. అదే దేవుడు మనలో మాట్లాడడం. ఆ స్వరానికి పేరు మనస్సాక్షి. సంస్కృతంలో దీన్ని అంతరాత్మ అంటారు. దేవుడు బయట నుండి మనల్ని ఆపడానికి రాడు, ఆయన లోపల నుండి హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికం వినడం మన ఎంపిక. ఫ్రెండ్స్, మనస్సాక్షి పనిచేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ దిశ హెచ్చరిక. మీరు ఒక తప్పు చేయబోయే ముందు మనస్సాక్షి ఆగు అంటుంది. ఒక అసౌకర్యం కలుగుతుంది, ఒక సంశయం వస్తుంది. రెండో దిశ ఎంపిక. మీరు ఆ హెచ్చరికను వినవచ్చు లేదా విస్మరించవచ్చు, ఇది పూర్తిగా మీ నిర్ణయం. మూడో దశ పరిణామం. మనస్సాక్షి విన్నారా, మంచి ఫలితం వస్తుంది. మనస్సాక్షి విస్మరించారా, చెడు ఫలితం వస్తుంది. నొప్పి అనుభవించాల్సింది నువ్వే. నాలుగో దశ నేర్చుకోవడం. ఆ నొప్పి నుండి నేర్చుకుంటారు, మళ్ళీ అదే పరిస్థితి వచ్చినప్పుడు బాగా నిర్ణయం తీసుకుంటారు. అదే ఆత్మ పరిణామం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మనస్సాక్షి ఒక మాంసాల అవయవం కాదు, ఇది ఒక శక్తి. ఈ శక్తి మనం వినిన కొద్దీ బలపడుతుంది, మనం విస్మరించిన కొద్దీ బలహీనపడుతుంది. ఎగ్జాంపుల్, మొదటిసారి అబద్ధం చెప్పినప్పుడు మీకు ఎంత అసౌకర్యంగా అనిపిస్తుంది గుర్తుందా? రెండవసారి కొంచెం తక్కువ అసౌకర్యం అనిపించింది కదా? 10వసారి ఏమీ అనిపించలేదు కదా? అది మనస్సాక్షి బలహీనపడడం. అందుకే పెద్దలు చెప్పారు, చిన్న తప్పులను కూడా జాగ్రత్తగా ఉండు, అవి అలవాటుగా మారతాయి. అలవాటు స్వభావం మారుతుంది, స్వభావం విధిగా మారుతుంది అని. మనస్సాక్షిని బలపరుచుకోవడం ఎలా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఆచరణాత్మక విషయం మాట్లాడుకుందాం. మనస్సాక్షిని బలంగా ఉంచుకోవడానికి ప్రేమానంద్ మహారాజ్ చెప్పిన మార్గాలు. మొదటి మార్గం సత్సంగత్వం. మంచి మనుషులతో గడపడం. వారి ఆలోచనలు మన మనసును శుద్ధి చేస్తాయి, వారి స్వభావం మనకు అంటుకుంటుంది. రెండవ మార్గం స్వాధ్యాయం. మంచి పుస్తకాలు చదవడం, రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటివి. ఇవి మనస్సాక్షికి దారి చూపిస్తాయి. మూడవ మార్గం ధ్యానం. ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా ఉండటం, అంతరాత్మ స్వరం వినడం. ఇది మనస్సాక్షి తీక్షణంగా చేస్తుంది. నాలుగవ మార్గం రోజువారీ సమీక్ష. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ఆలోచించండి, ఈ రోజు నేను ఏమి మంచి చేశాను, ఏమి తప్పు చేశాను, రేపు ఏమి మెరుగుపరుచుకుంటాను. ఇది మనస్సాక్షిని జాగృతంగా ఉంచుతుంది. దేవుడు మీకు మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? ఇతరులను తిట్టడానిక, ప్రోత్సహించడానిక, అబద్ధాలు చెప్పడానిక, సత్యం చెప్పడానిక, అవమానించడానిక, గౌరవించడానిక, భగవన్నామ జపించడానిక, దేవుని నిందించడానిక? దేవుడు మీ కళ్ళు ఇచ్చాడు, వాటిలో మీరు ఏం చూస్తారు? ప్రకృతి అందాలనా, అశ్లీలత అన్న? ఇతరుల మంచిని చూస్తారా, వారి లోపాలు చూస్తారా? దేవుడు సృష్టిని ఆనందిస్తాడా, దాన్ని అవమానిస్తారా? దేవుడు మీకు చేతులు ఇచ్చాడు, వాటిలో మీరు ఏమి చేస్తున్నారు? ఇతరులకు సాయం చేస్తారా, హాని చేస్తారా? నిర్మించడానికి ఉపయోగిస్తారా, మీరు నాశనం అవ్వడానికి ఉపయోగిస్తారా? దేవుడు పూజించడానిక, లేకపోతే పాపానిక? ఇంద్రియాలు సాధారణాలు మాత్రమే, వాటి ఉపయోగం మీ చేతుల్లో ఉంది. దేవుడు సాధనాలు ఇచ్చాడు, మీరు శిల్పి. మీ జీవితం అనే శిల్పాన్ని మీరే తీర్చిదిద్దుకోవాలి. ఫ్రెండ్స్, కురుక్షేత్ర యుద్ధ భూమి రెండు వైపుల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. అర్జునుడు తన రథంపై నిల్చున్నాడు. ఆ వైపు తన గురువులు, పెద్దలు, బంధువులు కనిపించారు. అర్జునుని మనసు కదిలింది, ఆయన గాంధీవం జారిపోయింది. కృష్ణ, నేను యుద్ధం చేయలేను, ఈ పాపం నేను చేయలేను. ఇక్కడ అర్జునుడికి కూడా అదే ప్రశ్న వచ్చింది, నేను ఏమి చేయాలి? మంచి ఏది, చెడు ఏది, నా ధర్మం ఏమిటి? శ్రీకృష్ణుడు ఏమి చేశాడు? అర్జునుని బలవంతంగా యుద్ధం చేయించాడా? లేదు. జ్ఞానం ఇచ్చాడు, మార్గం చూపించాడు, నిర్ణయాన్ని అర్జునునిపై వదిలాడు. చివరికి అన్నాడు, నేను నీకు జ్ఞానం ఇచ్చాను,
నీకు ఇష్టమైనట్లు చేయి అని. దేవుడు మన నిర్ణయ స్వేచ్ఛను గౌరవిస్తాడు. ఇది భగవద్గీత ఇచ్చిన మొదటి పాఠం. ఫ్రెండ్స్, కర్మ అనే పదం మనందరికీ తెలుసు, కానీ దాని అర్థం సరిగ్గా తెలుసా? చాలా మంది అనుకుంటారు కర్మ అంటే విధి అని, కానీ అది తప్పు. కర్మ అంటే ఏమిటంటే చర్య మరియు దాని పరిణామం. మీరు ఏది చేస్తారో దాని ఫలితం మీకు వస్తుంది. ఇది ఒక సహజ నియమం. భౌతిక శాస్త్రంలో న్యూటన్ చెప్పిన ప్రతి చర్యకు సమానం మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అనే నియమం వలె కర్మ 3 రకాలు. గత జన్మలో చేసిన కర్మలు సగ్రహం. ఇది మన జన్మ పరిస్థితులను నిర్ణయిస్తుంది. ఏ కుటుంబంలో పుట్టాం, ఏ దేశంలో పుట్టాం వంటివి. రెండవ రకం ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ. ఇది జన్మలో మనకు వచ్చే కష్టాలు సుఖాలు నిర్ణయిస్తుంది. మూడవ రకం ఈ క్షణంలో మనం చేస్తున్న కర్మ. ఇది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఫ్రెండ్స్, అతి ముఖ్యమైన విషయం, క్రియమాన కర్మపై మనకు పూర్తిగా నియంత్రణ ఉంది. ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నాం అది మన భవిష్యత్తు. కాబట్టి విధి అని చేతులు ముడుచుకోవడం, కూర్చోవడం తప్పు. ఇప్పుడు ఈ క్షణంలో మంచి కర్మ చేయడమే మన విధి. ఫ్రెండ్స్, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. పాపం ఎందుకు జరుగుతుంది అని. మొదటగా కామం వస్తుంది, ఒక కోరిక పుడుతుంది. కోరిక నెరవేరకపోతే క్రోధం వస్తుంది, కోపం పుడుతుంది. క్రోధం నుంచి సమ్మోహం వస్తుంది, భ్రమ కలుగుతుంది. సమ్మోహం నుండి స్మృతి విభ్రమం వస్తుంది, జ్ఞాపక శక్తి పోతుంది, మంచి చెడు తెలియదు. శృతి విభ్రమం నుండి బుద్ధి నాశనం వస్తుంది, వివేకం పోతుంది. బుద్ధి నాశనం నుండి వినాశం వస్తుంది, పతనం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది చదివినప్పుడు మనకు అర్థమవుతుంది, పాపం చేసే క్షణంలో మనిషికి జ్ఞానం ఉండదు. అందుకే జ్ఞానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ధ్యానం, అధ్యాయం, సత్సంగం విని జ్ఞానాన్ని కాపాడతాయి. అసలు యోగా అంటే ఎందుకు ముఖ్యం? మిత్రులారా, భగవద్గీతలో యోగా అంటే శరీరాన్ని వంచడం కాదు. యోగా అంటే సమత్వం అంటే సుఖ దుఃఖాల్లో చలించకుండా ఉండడం. ఇది ఎందుకు ముఖ్యమంటే మనం తప్పు చేసే సందర్భాలు ఎప్పుడూ వస్తాయి. అతి సుఖంలో మనం అహంకారపడతాం, అతి దుఃఖంలో మనం వివేకం కోల్పోతాం, అతి కోపంలో మనం హింస చేస్తాం, అతి భయంతో మనం అబద్ధాలు చెప్తాం, అతి ఆశలో మనం అవినీతిని పాల్పడతాం. సమత్వం అభ్యాసం చేస్తే ఈ అన్ని పరిస్థితుల్లో మనం స్థిరంగా ఉంటాం, సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఇది మన ఎంపిక శక్తిని బలపరుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఆధునిక శాస్త్రం స్వేచ్ఛ గురించి ఏం చెప్తుంది? మన మెదడు ఎలా పనిచేస్తుంది అని పరిశోధకులు చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు. వారు కనుగొన్న కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్రిఫ్రంటల్ కార్టెక్స్. మన మెదడులో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం ఉంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి, వివేకంతో ఆలోచించడానికి సహాయపడుతుంది. ఇదే మన మనస్సాక్షి యొక్క శాస్త్రీయ ప్రాతిపదిక. న్యూరోప్లాస్టిసిటీ. మన మెదడు మారగలదు. మనం చేసే నిర్ణయాలు, మన అలవాట్లు మన మెదడు నిర్ణయాన్ని మారుస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకున్న కొద్దీ మంచి నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది. చెడు అలవాట్లు పెంచుకున్న కొద్దీ మెదడులో ఆ దిశలో రూట్ అయిపోతుంది. ఇది చాలా అద్భుతం కదా. వేల సంవత్సరాల క్రితం ఋషులు చెప్పారు, అభ్యాసం మరియు వైరాగ్యంతో మనసును నియంత్రించవచ్చు. ఇప్పుడు శాస్త్రం దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అని నిరూపిస్తుంది. ఫ్రెండ్స్, విక్టోర్ అనే ఒక యాదు మనస్తత్వ శాస్త్రవేత్త ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన నాజీ కాన్సంట్రేటర్ క్యాంప్లో బంధించబడ్డారు. అక్కడ ఆయన భార్యను, తల్లిదండ్రులను అన్నీ కోల్పోయాడు. అత్యంత నరకం వంటి పరిస్థితులు అనుభవిస్తున్నాడు. కానీ ఆయన ఒక అద్భుతమైన విషయం గమనించాడు. నాజీలు నా శరీరాన్ని బంధించగలిగారు, కానీ నా ఆలోచనలు బంధించలేకపోయారు. నేను ఎలా స్పందించాలి అనే నా ఎంపిక. ఆయన తర్వాత ఇలా రాశారు, స్టిములస్ మరియు రెస్పాన్స్ మధ్య ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో మన స్వేచ్ఛ మరియు శక్తి ఉంటాయి అని. ఫ్రెండ్స్, ఇదే మనకు ప్రేమానంద్ మహారాజ్ చెప్పారు. దేవుడు ఆపకపోవడం కాదు విషయం, ఆ స్పేస్ లో మనం ఏ ఎంపిక చేస్తాం అనే విషయం. ఫ్రెండ్స్, చార్లెస్ డిగ్విక్ అనే రచన ద పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పుస్తకంలో హ్యాబిట్ లూప్ గురించి ఇలా రాశారు. ప్రతి అలవాటు 3 దశల్లో ఉంటుంది. క్యూ, ఒక ఉద్దీపన వస్తుంది. రొటీన్, అలవాటు ప్రకారం పనిచేస్తాం. రివార్డ్, ఒక సంతృప్తి కలుగుతుంది. ఎగ్జాంపుల్, క్యూ ఎవరైనా తిట్టారు, రొటీన్ నోరు జారి తిట్టాం, రివార్డ్ తక్షణ సంతృప్తి. ఇక్కడ మనస్సాక్షి ఎక్కడ పనిచేస్తుంది? క్యూ మరియు ఈ రొటీన్ మధ్యలో. ఆ క్షణంలో మనస్సాక్షి ఆగు అంటుంది. మనం ఆ క్షణంలో ఆగగలిగితే రొటీన్ మారుతుంది, అలవాటు మారుతుంది, జీవితం కూడా మారుతుంది. అసలు మానవ జన్మ ఎందుకు? మనం మానవులుగా జన్మించడానికి ఒక నిశిష్ట కారణం ఉంది. మన గత కర్మలను, తప్పులను సరిదిద్దుకోవడానికి, ఆత్మ యొక్క పరిణామం కోసం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉపమానం చూద్దాం. విత్తనం మరియు చెట్టు. ఒక విత్తనం నేల మీద పడుతుంది, మొక్కగా మారుతుంది, చెట్టుగా పెరుగుతుంది, పూలు పూస్తాయి, పండ్లు వస్తాయి, విత్తనాలు తయారవుతాయి. ఈ ప్రక్రియలో విత్తనం నేర్చుకుంటుంది అని చెప్పవచ్చా? లేదు, ఎందుకంటే దానికి స్వేచ్ఛ లేదు. మనిషి ఎలా జీవిస్తాడో చూద్దాం. ఒక
ఒక ఆత్మ జన్మిస్తుంది, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం గడుపుతుంది, అనుభవాలు పొందుతుంది, తప్పులు చేస్తుంది, నేర్చుకుంటుంది, పరిణమిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనం తప్పు చేయగలిగే అవకాశం ఉండటం వల్లనే సరైన ఎంపిక చేసినప్పుడు అది అర్థవంతంగా మారుతుంది. ఫ్రెండ్స్, హిందూ తత్వశాస్త్రంలో ఒక అద్భుతమైన భావం ఉంది. ఆత్మ 84 లక్షల జీవరాశులతో ప్రయాణిస్తుందని చెప్తారు. అమీబా నుండి మొదలై చేప, పిట్ట, జంతువు, మనిషి, ఇలా ప్రతి జన్మలో ఆత్మ ఏదో నేర్చుకుంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మానవ జన్మ. ఎందుకంటే మానవుడు మాత్రమే మంచి చెడు అర్థం చేసుకోగలడు, స్వంత నిర్ణయాలు తీసుకోగలడు, మోక్షానికి అర్హుడు. ఫ్రెండ్స్, మీరు మనిషిగా జన్మించడం దేవుడి అనుగ్రహం. ఈ జన్మను వృధా చేసుకోకండి. ఇది మీ ఆత్మ పరిణామానికి మహా అవకాశం. కష్టాలు ఎందుకు వస్తాయి? ఈ చాప్టర్లో ఒక సాధారణ అయినా లోతైన ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మంచి వారికి కష్టాలు ఎందుకు వస్తాయి? బంగారాన్ని పరిశుద్ధంగా చేయాలంటే అగ్నిలో కాల్చాలి. అగ్ని మంట ఉండాలంటే బంగారం కష్టపడాలి. కానీ ఆ కష్టం తర్వాత నిజమైన బంగారం వెలుగుకి వస్తుంది. ఇదే విధంగా వ్యక్తి కష్టాలు అనుభవిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆత్మ శుద్ధి జరుగుతుంది, అహంకారం పోతుంది, వివేకం మెరుగుపడుతుంది, దైవానికి దగ్గరవుతుంది. కష్టాలు శిక్ష కాదు, కష్టాలు సాధన. ఈ జ్ఞానాన్ని జీవితంలో ఎలా వర్తింపజేయాలి అంటే ఆపుకోవడం కష్టమైనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చాలా ముఖ్యమైన ఆచరణాత్మక విషయాలు మాట్లాడుకుందాం. తత్వం అర్థమైందా? జ్ఞానం అర్థమైంది. కానీ రోజువారీ జీవితంలో ఒక కోపం వచ్చినప్పుడు, ఒక ఆకర్షణ వచ్చినప్పుడు, ఒక అవినీతి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఏమి చేయాలి? ఏదైనా తప్పు చేయే ముందు 10 సెకండ్లు ఆగండి, గాఢంగా శ్వాస తీసుకోండి. ఈ పని చేస్తే ఏమవుతుంది అని ఆలోచించండి. చాలాసార్లు ఆ 10 సెకండ్లు మనల్ని కాపాడతాయి. తప్పు చేయబోయే క్షణంలో రామ లేదా కృష్ణ లేదా మీకు ఇష్టమైన దేవుణ్ణి పేరు జపించండి. ఈ అభ్యాసం మనసుకు మళ్ళీ మంచి దిశలో నడిపిస్తుంది. ఆ తప్పు చేసిన ఒక్క నిమిషం తర్వాత మీరు ఎలా అనిపిస్తుందో ఊహించండి. పశ్చాత్తాపం, సిగ్గు, అవమానం, ఆ అనుభూతి మిమ్మల్ని ఆపుతుంది. ఈ పని చేస్తే దేవుడు ఏమనుకుంటాడు అని అడగండి. నా తల్లిదండ్రులు ఇది చూస్తే ఏమవుతుంది అని మీలో మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. ఈ ప్రశ్న చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉత్తమ నేను ఈ పని చేస్తాడా అని అడగండి. మీలో ఒక ఉత్తమ వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడండి, ఆయన సమాధానం వినండి. ఈ రొటీన్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే 21 రోజులు ఒక చిన్న మార్పు చేయండి. మొదటి వారం ప్రతిరోజు రాత్రి ఒక కాగితంలో రాయండి. ఈ రోజు నేను ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చేయాలని అనిపించింది గమనించండి, అర్థం చేసుకోండి, మారడానికి ప్రయత్నించండి. ముందు గమనించండి. రెండో వారం ఆ పరిస్థితుల్లో 10 సెకండ్లు ఆగే అభ్యాసం చేయండి. నామస్మరణ అభ్యాసం చేయండి. ప్రతిరోజు రాత్రి ఫలితం రాయండి. మూడో వారం తప్పు పనికి బదులు మంచి పని చేయండి. కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. దురాశ వచ్చినప్పుడు ధ్యానం చేయండి. అబద్ధం చెప్పాలి అనిపించినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. ఇవి 21 రోజులు పాటిస్తే మీ జీవితం మారుతుంది అని గ్యారెంటీ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా మంది ఒక విషయంలో ఇరుక్కుపోతున్నారు. నేను ఎంత తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అని. ఈ ప్రశ్నకు ఒక సందర్భంలో చాలా మాధుర్యంగా సమాధానం చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఆటలాడుతూ బురదలో పడ్డాడు. బట్టలు పాడయ్యాయి. అమ్మ దగ్గరికి ఏడుస్తూ వస్తాడు. అమ్మ తిడుతుందా? తిడుతుంది. కానీ తర్వాత శుభ్రం చేస్తుంది, కొత్త బట్టలు వేస్తుంది. అదే మన దేవుడు. మనం తప్పు చేస్తే పశ్చాత్తాపంతో దేవుణ్ణి వద్దకు వెళ్ళాలి. తండ్రి, నేను తప్పు చేశాను, క్షమించు అని అడగాలి. ఆ నిజమైన పశ్చాత్తాపమే పాపాలని కడిగి వేస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పశ్చాత్తాపం మారాలి. నేను ఇక చేయను అని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయమే నిజమైన పశ్చాత్తాపం. ఎప్పుడు ఇతరులను చూసి నిరాశ పడకండి. ఫ్రెండ్స్, చాలా మంది ఒక తప్పు చేస్తారు. ప్రపంచంలో అందరూ చెడు చేస్తున్నారు, నేను ఒక్కనే మంచిగా ఉంటే ఏమి ఉపయోగం అని. ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దీపం వెలిగిస్తే చీకటి పోతుంది కదా. ఒక దీపం వెలిగించడం అర్థవంతం కదా. మరియు అందరూ చీకటిలో ఉన్నారు అని దీపం వెలిగించకుండా ఉంటామా? మీరు మంచిగా ఉంటే మీ చుట్టూ ఉన్న వారికి వెలుతురు ఇస్తారు, మీ పిల్లలకు ఆదర్శం అవుతారు. సమాజం మెల్లగా మారుతుంది. ఒక మనిషి మారితే ఒక కుటుంబం మారుతుంది. ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది. ఒక సమాజం మారితే ఒక దేశం మారుతుంది. ఆ మార్పు మీ నుండే మొదలవ్వాలి. గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక కథ చెప్తాను. చాలా కాలం క్రితం ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు 2 కుమారులు. రాజు ఇద్దరికి 1000 బంగారు నాణేలు ఇచ్చి 1 సంవత్సరం తర్వాత రమ్మన్నాడు. పెద్ద కుమారుడు ఆ డబ్బు తీసుకుని వ్యాపారం చేశాడు. ఒక్కరోజు అనుభవాల నుంచి నేర్చుకున్నాడు. తప్పు చేశాడు, కానీ సరిదిద్దుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత 10,000 నాణాలతో వచ్చాడు. చిన్న కుమారుడు ఆ డబ్బు తీసుకుని జాగ్రత్తగా దాచిపెట్టాడు, ఏమీ చేయలేదు. 1 సంవత్సరం తర్వాత అదే 1000 నాణేలతో వచ్చాడు. రాజు ఎవరిని మెచ్చుకున్నాడు? పెద్ద కుమారుణ్ణి.
ఎందుకంటే ఆయన ఇచ్చిన వనరులను తెలుగుగా ఉపయోగించాడు. తప్పుల నుండి నేర్చుకున్నాడు, పెరిగాడు. ఫ్రెండ్స్, ఆ రాజు దేవుడు, 2 కుమారులు మనం, 1000 నాణేలు మన జీవితం. దేవుడు మనకు జీవితం అనే వనరు ఇచ్చారు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం నిర్ణయించుకోవాలి. దేవుడు మనల్ని ఆపకపోవడం నిర్లక్ష్యం కాదు, అది ప్రేమ. నిజమైన ప్రేమ స్వేచ్ఛ ఇస్తుంది. స్వేచ్ఛ ఉన్నప్పుడే బాధ్యత అర్థమవుతుంది. బాధ్యత ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా మారుతుంది. దేవుడు మన బయట నుండి ఆపడు, ఆయన లోపల నుండి ఉంటాడు. మనస్సాక్షి రూపంలో హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక వినడం మన పని. ఈ వీడియో చూసిన మీలో చాలా మంది ఒక పెయిన్ తో వచ్చారు, ఒక క్వశ్చన్ తో వచ్చారు, ఒక తప్పుతో వచ్చారు. అయినా పర్వాలేదు, మీరు వచ్చారు అనేదే ముఖ్యం. మీ మనసు సమాధానం వెతికింది అనేదే ముఖ్యం. ఆ వెతుకులాటే మనస్సాక్షి పని చేస్తుందని నిరూపిస్తుంది. ఈ రోజు నుండి మీరు ఒక చిన్న పని చేయండి. రాత్రి పడుకోబోయే ముందు 1 నిమిషం ఆగండి. ఈ రోజు నేను దేవుడికి ఇచ్చిన స్వేచ్ఛను ఎలా ఉపయోగించాను అని అడగండి. రేపు అది కొంచెం మెరుగ్గా చేయాలని సంకల్పించుకోండి. ఈ ఒక అభ్యాసం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి కొత్త వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కానీ ఒక మాట, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను మంచిగా ఉపయోగించండి. మీ జీవితం అర్థవంతంగా మారుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.